మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆధ్వర్యంలో కూటమి నాయకుల నడుమ ఘనంగా నిర్వహించారు. స్థానిక సిటీసీ థియేటర్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా భారీ జన సమూహంతో వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మండల కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల సైన్యం, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులు ఈరోజు మన పెన్షన్ ఇస్తే ఒకవేళ పుట్టి పెరిగితే పిల్లలు వాళ్ళు చూసుకోకపోయినా కనీసం వాళ్ళ జోబిగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మహానుభావుడు ఎన్టీ రామారావు గుడిలో పక్కన పుట్టింది కాబట్టి దాన్ని మొత్తం పెరిగినచ్చు. ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, అయిన తర్వాత అంచెలంచెలుగా పెరుగుతా వచ్చి ఈరోజు 4 అయినచ్చు, కానీ ఇచ్చింది మాత్రం మహానుభావుడు ఎన్టీ రామారావు, పుట్టింది మహానుభావుడు ఎన్టీ రామారావు. ఈ రోజు వరకు ఆ పథకం అమలైతే రికార్డు మహానుభావుడు ఎన్టీ రామారావు సందర్భంగా తెలియజేస్తాం. తర్వాత ఉద్యోగం తీసుకొచ్చినచ్చు, ఎంతో మంది ఎన్నో రకాలుగా అమలు చేసినచ్చు, కానీ విద్యుత్ రాయితీ ఇచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు. ఇవన్నీ ఇచ్చాడు. నిరుపేదలకు ఇల్లు పక్కా గృహ నిర్మాణ పథకం మీ అందరికీ తెలుసులో లేదు, కానీ తెలుసులో లేదు, కానీ నేను గోరంట్లలో మొట్టమొదట 1987లో ఎంపీ అయినాను, 1995లో ఎమ్మెల్యే అయినాను. నేను ఎమ్మెల్యే అయినప్పుడు దాదాపు 40% ఇల్లు పూరి గుర్తుండేవారు గోడలో. మీకు చాలా మంది తెలియకపోయచ్చు. 40% పూరి గుర్తులు. ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగితే 100 ఇల్లు కలిపేవారు. తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పూరి గుడి అనేది ఈ మండలంలో కనపడుకోకుండా, ఈ రాష్ట్రంలో కనపడుకోకుండా పోయిందంటే కార్యక్రమాలు ఎన్టీ రామారావు. అంతకుముందు ఎన్టీ రామారావు రాకముందు కనీసం సంవత్సరంలో 1-2 సార్లు పోతూ వచ్చేది. ఆ మొదలు వచ్చేటివే ఏమంటే అక్కడికి పోతుంటారు. ఇలా మన దగ్గర తక్కువ, కానీ మన దగ్గర ఎక్కువ తాటాకులు కొట్టాలంటే కోసాంతరం వాళ్ళు తాటే ఎక్కువ కాబట్టి కోసాంతరం తాటాకు చాలా పుట్టిందని అనుకోలేదు. ఇల్లు అనుకుంటే 150 ఇల్లు కాలిపోయి వాళ్ళు అట్లా గంట ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు ఆ గంట పోయేది మనకి వినపడదు. గుండెల్లో ఈ రాష్ట్రానికి గుర్తు తెచ్చింది ఎన్టీ రామారావు గుండెల్లో. అటువంటి మహానుభావుడు ఈరోజు మన మధ్యలో లేకపోయినా 29 సంవత్సరాలైనా ఇంకా ఆయన వర్ధంతి కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఆయన పేరు చెప్పుకొని జరుపుకుంటా ఉంటా ఉంటే చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు, చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు, చాలా మంది దేశ నాయకులు అయ్యారు. కానీ ఎవరిలో ఎంతోమంది గుర్తుపెట్టుకుంటానో అందరికీ తెలుసు. కానీ ఈ రోజు కూడా గుర్తుపెట్టుకుంటాం అంటే నిరుపేద ప్రజల మధ్యలో, నిరుపేదల బ్రతుకుల మధ్యలో ఆయన చిరస్ఫురణీయుడుగా నిలిచిపోయాడు. కాబట్టి ఈ రోజు కూడా కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం.
మీ అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో మరి తినేదానికి తిండి, ఉండేదానికి ఇల్లు, కట్టేదానికి గుడ్డ ఇచ్చినటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారో మీ అందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 50 సంవత్సరాల 40 సంవత్సరాల కాలంలో కూడా తినేదానికి తిండి లేకుండా అల్లాడినారు. ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. ఎన్నో ప్రాజెక్టుల కింద వేల లక్షల క్వింటాలు బియ్యాలు పండినాయి, ఒడ్డు పండినాయి, బియ్యాలు వచ్చినాయి. అయినా తినేదానికి తిండి లేకుండా అల్లాడినారంటే కారణాలు ఏమో ఆలోచన చేయండి. కరప్షన్ కరప్షన్ కరప్షన్, ఎక్కడ చూసినా కరప్షన్. ఆ కరప్షన్ వల్లనే దేశం ఎదగలేకపోయింది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత దానికి కంట్రోల్ అయింది. ఈ రోజు జనానికి ఈ మాత్రం సేవలు అందుతాడంటే దానికి కారణం మహానుభావుడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు అధికారంలోకి రాకముందు నేను అధికారంలోకి వస్తే 2 రూపాయల బియ్యాన్ని ఇస్తాను, 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తానని చెప్తే ఆ రోజు అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎట్లా తెచ్చిస్తారయ్యా, ఎక్కడి నుంచి తెచ్చిస్తారయ్యా? ఇదేమన్నా ఆశామాషి విషయమా, సాధ్యమయ్యే విషయమా? ఇవ్వగలుగుతారా? ఒకే ఉత్తుత్తి హామీలు ఇచ్చుకోకపోతే అవుతుందా అని చెప్పి విమర్శించారు. నేను ఈ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత సభ్యత్వం కోసము చాలా ప్రాంతాలు తిరిగాను, కులేలకు పోయాను. ఒక నాయకుడిని, ఒక మాజీ శాసనసభ్యుని అడిగాను, మా పార్టీలో వచ్చారండి, ఏదైనా మీ బొమ్మలాటం పార్టీలో ఏం చేయలేదు, ఇట్లే మాట్లాడినాడు. ఏదైనా మీ బొమ్మలాట పార్టీలో ఏం చేయలేదు, అసలు మీ బొమ్మలాటానికి ఇచ్చిన హామీలు అమలవుతాయా? ఏమైనా అర్థముండే హామీలు ఇచ్చినాడా? నీ ఇష్టమైతే చేరు, పెద్దగా మీరు ఖాళీగా ఉండి రాజకీయాలకు అతి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తారేమో అనే ఆలోచనతో మీ దగ్గరికి వచ్చాను. కానీ దయచేసి మా నాయకులు మాత్రం విమర్శించద్దు, ఇది కరెక్ట్ కాదు. అమలు చేసి తిరగకపోతే మళ్ళీ నేను మీ దగ్గరికి రాను. ఈ పచ్చడి నేను కొడుకోని చెప్పి ఏదో చేశాను. అధికారంలో కూర్చిన 1 నెల రోజుల లోపలనే ఈ బియ్యం ఇచ్చాడంటే ఎంత గొప్ప విషయమో ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ బియ్యం పసుపు ఎక్కడైనా ఆగిందేమో ఒకసారి ఆలోచన చేయండి. మరి అన్నేళ్ళు అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఇయ్యాలో తెలియని విషయమా, ఎంత బడ్జెట్లో తెలియని విషయమా, ఏ విధంగా ఇయ్యాలో లెక్కలు తెలియవా? లెక్కలు తెలుసు, కానీ ఇస్తే నిరుపేదలకు వెళ్ళిపోతుంది, ఈకపోతే మాధ్యములు వస్తుంది అనేటువంటి ఆలోచన ద్వారా చేయాలి తప్ప ఏదైనా ఆలోచన ద్వారా చేయలేదు. ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, బీజేపీ, జనసేన నాయకులు, గోరంట్ల గ్రామ ప్రజలు, పత్రికా విలేకరులు, ఈరోజు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో కోటాను కోట్ల ఆదాయం సంపాదిస్తామని కూడా అది వద్దనుకొని ప్రజాసేవ చేయాలి, ప్రజల కష్టాలు ఉంటారు, ప్రజల జీవన ప్రమాణం చాలా ఇబ్బందిగా ఉంది, వారిని గడ్డకేయాలి, వారిని ఎలాగైనా కాపాడాలి అనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయిన రాజకీయాల్లో నిలబడి గెలిచి అఖండమైన మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆయన చెప్పినట్టుగా ఎన్నికల్లో వాగ్దానాలు చేసినట్టుగా 2 రూపాయల కిలో బియ్యం, తర్వాత వృద్ధాప్య పెన్షన్, మరి ఎన్నో ఆయన ఇల్లు నిర్మాణానికి ఇల్లు, ఇలా అనేక రకాలుగా అనేక సహాయ సహకారాలు అందించారు ప్రజలకి. ప్రజలు కష్టాలు ఉన్నారు,
ప్రజల జీవన ప్రమాణాలు చాలా ఇబ్బందిగా ఉంది. వారిని గడ్డకేయాలి, వారిని ఎలాగైనా కాపాడాలి. మరి ఆయన చెప్పినట్టుగా ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టుగా ₹2 కిలో బియ్యం, తర్వాత వృద్ధాప్య పెన్షన్, మరి ఎన్నో ఆయన ఇంటిలో ఆయన చనిపోయి ఇప్పుడు ఏం లేదా కూడా ఆయన మరి మరవకుండా ఆయన చేసే సేవలు మనం గుర్తుపెట్టుకున్నామంటే మరి ఎంతగా అది ప్రజలకి ఇమిడిపోయిన మీరు అర్థం చేసుకోవచ్చు. అటువంటి మహానుభావుడు ఆయన. పెట్టించుకోవడానికి